ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించడంతో మొదలవుతుంది. కైవల్యప్రదమైన కార్తీక మాసం శివకేశవుల వరకు ఎంతో ప్రీతిపాత్రమైన పుణ్యఫలాలతో నిండి నది కార్తీక మాసం. దైవారాధనకు విశిష్టమైనది కార్తీక మాసం. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉండడం చేత ఈ నెలకు కార్తీకం అని పేరొచ్చింది. కృత్తికా నక్షత్రంతో కూడి ఉండడం చేత కార్తీక మాసానికి కార్తీకం అని పేరొచ్చింది. అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రతను సంతరించుకుంటుందని స్కాంద పురాణం విశదీకరించింది. అందుకే అందరూ కూడా కార్తీక మాసంలో స్నానాలు జపాలు ప్రతి ఒక్కళ్ళం కూడా చేస్తూ ఉంటాం. కార్తీక మాసం కార్తీక నమో మాసం నదేవం కేశవాతరం చతనం శాస్త్రం తీర్థం గంగా యమం. కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. విష్ణువు దేవునితో సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము కూడా లేదు. జన్మజన్మల పాపాలు పటాపంచలు చేసి మానవునికి మోక్షం కలిగే మాసంగా చెప్పబడుతున్న కార్తీక మాసంలో చేసే స్నానం జపాదులు దానం దీపదానం వనభోజనాలు వంటివి విశేష ఫలితాన్ని ఇస్తాయి. శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మానవులంతా ఒక్కటే అని చెప్పబడే మాసమే కార్తీక మాసం. మన పండుగల పరమార్థం ఎప్పటికప్పుడు విధి విధానాలైన పండుగలు ఆగమనంతో మానవుల కర్తవ్యాన్ని ప్రబోధింపచేస్తాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించే మాసమే కార్తీక మాసం. కార్తీక మాసం నెల రోజులు తెల్లవారి కంటే ముందే నిద్రలేచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్ళి దైవ దర్శనం దీపారాధన లాంటివి చేసుకుంటూ ఉంటారు. ఈ నెలంతా శివుణ్ణి తుమ్మిపూలతోటి బిల్వపత్రాలతోటి విష్ణువుని అవిసి పూలతోని తులసి దళాలతోనూ పూజించటం వలన విశేష ఫలితం ఉంటుంది. ఈ మాసంలో గృహ నిర్మాణానికి ప్రారంభిస్తే ధనదాన లాభం చేకూరుతుందని మత్స్యపురాణం చెబుతుంది. మాసమంతా కూడా స్నానాలు దానాలు ఎక్కువజామునే నిద్రలేచి కార్తీక మాసం అనేది చేస్తూ ఉంటాము. మాసమంతా కూడా పర్వదినాలే. రోజు కూడా ఏదో ఒకటి పుణ్యకార్యం చేస్తే కార్తీక నెల మొత్తం కూడా మంచిది అని కార్తీక నెల రోజులు కూడా మంచి పనులు అనేది చేస్తూ ఉంటాము. అన్నీ పుణ్యప్రదమైన పనులు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాము కార్తీక మాసం నెలంతా. కార్తీక మాసం అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంది. కార్తీక శుద్ధ పాడ్యమికి బలిపాడ్యమి అని పేరు. ఈ రోజున బలి చక్రవర్తిని పూజించటం దానాలు చేయడం జరుగుతుంది. కార్తీక శుద్ధ విధియ దీనినే యమద్వితీయ అని అంటారు. భాతృద్వితీయ అని కూడా అంటారు. ఆ రోజునే భంగీమణ హస్తభోజనం అని కూడా అంటారు. ఆ రోజు స్త్రీలు వారి సోదరులను తమ ఇంటికి పిలిచి స్వయంగా వంట చేసి భోజనం పెడతారు. ఇలా చేస్తే స్త్రీలకు 5వ తనం అభివృద్ధి చెందుతుందని నమ్మకం. తరువాత కార్తీక శుద్ధ నాగుల చవితి పర్వదినం భక్తి శ్రద్ధలతో స్త్రీలను నాగుల్ని పసుపు కుంకుమలతో పూజించి పుట్టలో పాలు పోస్తారు. కార్తీక శుద్ధ పక్షంలో వచ్చే ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఉత్థాన ఏకాదశి కూడా అని అంటారు. తొలి ఏకాదశిగా పిలువబడే ఆషాఢ ఏకాదశి నాడు శయనించిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి ఆ రోజు మేల్కొంటాడు. అందువలన ఉత్థాన ఏకాదశి అయ్యింది. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చతుర్మాస వ్రతం ఆ రోజులో ముగుస్తుంది. ఆ రోజు ఏకాదశి మర్నాడు వచ్చే ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. అంతేకాక ఆ ద్వాదశికి హరిబోధిని ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. యోగేశ్వరాయ చినుకు ద్వాదశి కైసిక ద్వాదశి అని కూడా పేర్కొంటూ ఉంటారు. ఆ రోజు చిలక ద్వాదశి రోజు తులసి పూజలవి
ఎక్కువగా చేస్తుంటారు కార్తీక మాసంలో. పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. కార్తీక మాసం విశిష్టత. ఓం నమః శివాయ.